మేడం నమస్తే మేడం. హాయ్. మేడం ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. వారణాసి సంబంధించిన సినిమా ఏప్రిల్ 7, 2027 రాబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. సో సాధారణంగా ఎస్ఎస్ రాజమౌళి అంటేనే సినిమా చాలా లేట్ తీసుకుంటాడు, ఒక 3-4 సంవత్సరాలు తీసుకుంటాడు. వారణాసి స్టార్ట్ అయ్యి జస్ట్ 1 year అవుతుంది. జస్ట్ 2 years లో వారణాసి సినిమా పాసిబుల్ అవుద్దా? మహేష్ బాబు ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారంట. హ్యాపీగా ఫీల్ అవుతారు. మహేష్ బాబు సినిమా రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక రాజమౌళి చేతిలో పెద్దగా ఏమున్నా 50 ఉన్నా కూడా హీరో చేతిలో 50% ఉంటుంది. అది సినిమా బట్టి ఏముంటది అన్న, హీరోయిన్ బట్టే ఉంటుంది సినిమా మొత్తం. కంపల్సరీ ఏ హీరో అయినా ఏ డైరెక్టర్ అయినా మాక్సిమం 2 years 3 years పట్టినా సరే మహేష్ బాబు తోపు కాబట్టి 2 years లోనే కంప్లీట్ చేస్తున్నట్టు ఆయనకున్న టాలెంట్, ఆయనకున్న దీన్ని బట్టి త్వరగా అయిపోతుందని చెప్పి ఆయన ఫ్యాన్స్ గా ఇంకా హ్యాపీ. ఎస్ఎస్ రాజమౌళి ఏ సినిమా బాహుబలి గానీ మన RRR కూడా అతి 2 సంవత్సరాలు చేయలేదు. ఇంచుమించు 4 సంవత్సరాలు తీసుకుంటాడు. ఇప్పుడు వారణాసి 2 సంవత్సరాలు అయిదంటే పాసిబుల్ అవుద్దా అన్న క్వశ్చన్. అదే ఏ హీరోకున్న టాలెంట్ ఏ ఉన్న హీరో క్రేజ్ కి వాళ్ళకు ఉంటది అన్న. ఇప్పుడు ప్రభాస్ కి 2-3 years చేశారని చెప్పి మహేష్ బాబు అలా చేయాలని రూల్ ఏం లేదు కదా. ఎవరున్న అంటే టాపిక్ ని బట్టి, లేకపోతే స్టోరీని బట్టి, లేకపోతే ఇంకా డాన్స్ ఎనీథింగ్ దాన్ని బట్టి, యాక్టింగ్ బట్టి ఉంటది. ఇప్పుడు ఒక షార్ట్ 1 day మొత్తం చేయొచ్చు, లేకపోతే 2 days 3 days పట్టొచ్చు. ఆ హీరో యాక్టింగ్ ని బట్టి, ఆ మనీని బట్టి, లేకపోతే ఎనీథింగ్ దాన్ని బట్టి సినిమా ఉంటది. కానీ ఒక డైరెక్టర్ 2 years చేయాలి, 3 years అని చెప్పి రూల్ ఏం లేదు. దాని మాత్రం అట్లా ఇంకా త్వరగా వస్తుందని చెప్పి మహేష్ బాబు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు చూసారా వారణాసి నుంచి సాంగ్స్? సంచారి సంచారం సాంగ్ వచ్చింది. ముందు చెప్పాలంటే మహేష్ బాబు దానిలో గెటప్ ఉంది కదా శివుడిది, అది మాత్రం నిజంగా చాలా బాగుంది అసలు మహేష్ బాబు. అది కంపల్సరీ ఇంకో మహేష్ బాబు ఇంకొక ఉగ్రరూపం చూసి ఆ సినిమా ఇంకా హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా దేవుడి దయ వల్ల సినిమా ఇంకా తొందరగా ఇంకా డేట్ ముందుకు వచ్చి ఆ సినిమా రిలీజ్ అవ్వాలని చెప్పి మహేష్ బాబు ఫ్యాన్ గా చెప్తున్నా. అంతే. మీరు సాంగ్ చూసారా? ప్రళయం ప్రళయం దృష్పత ప్రళయం సాంగ్ విన్నప్పుడు ఇలా అనిపించింది అంటే కీరవాణి ఇటువంటి సాంగ్స్ ఎప్పుడు చేయడు అన్నట్టుగా ఒక మార్క్ ఉండేది. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా మొత్తం అదే సాంగ్ వినిపిస్తుంది. సో వారణాసి నుంచి అట్లా తక్కువ ప్రమోషన్ లో ఎక్కువ జరగడం ఎలా చూడొచ్చు అంటారు? ప్రళయం ప్రళయం వస్తుందంటే దానికి ఏదో ముడిపడే ఉంటది. ఆ సాంగ్ ఇంకెంతో మందికి ఉపయోగపడుతుందో ఆ సాంగ్ రాసిన మెయిన్ దానికి డైరెక్టర్ కే గానీ, ప్రొడ్యూసర్ ఎనీథింగ్ వాళ్ళకి నిజంగా చాలా చాలా థ్యాంక్స్. ఆ ఒక్క సాంగ్ వల్ల ఇంకా ఆ సినిమా ఏ రేంజ్ లో వెళ్ళిపోతుందో మహేష్ బాబు గురించి మనం చెప్పడం అవసరం లేదు. కంపల్సరీ ఆ డైరెక్టర్ గానీ, మహేష్ బాబు ఉన్న టాలెంట్ కి ఈ సినిమా ఏంట్రా బై ఇంకా 1 year 2 years లోనే 2-3 సినిమాలు కూడా తీయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు మహేష్ బాబుది రాజమౌళి కాంబినేషన్ చూడలేదు. అసలు వర్కౌట్ అయిద్దంట? వర్కౌట్ అవుతుంది. ఎందుకు వర్కౌట్ అవుతుంది? అసలు ఫస్ట్ వాళ్ళకి ఆలోచన రావడమే మహేష్ బాబు ఆ లుక్ లో చూపించడం అనేది గ్రేట్. అలాంటిది అసలు ఏం చెప్పాలంటే మహేష్ బాబు ఏ సినిమా అది హిట్ అయినా ఫ్లాప్ అయినా మహేష్ బాబు సినిమా వస్తుందంటే కంపల్సరీ థియేటర్ కి వెళ్ళే చూస్తారు జనాలందరూ. అంతే. శృతి హాసన్ గారు ఈ సినిమాలో కూడా ఉండే ఛాన్స్ ఉందా అంటే గతం చూసుకున్నాం కూడా. సో శ్రీమంత సినిమా అప్పుడు మహేష్ బాబు శృతి హాసన్ కాంబినేషన్ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. శృతి హాసన్ ఏకంగా పాట పాడింది సంచారి సంచారి అని. సో ఎలా ఉండబోతుంది ఈ వారణాసి సినిమా? సైలెంట్ కిల్లర్ శృతి హాసన్, ఆమె కూడా ఇంకొక హీరోయిన్ కూడా పెడితే బాగుంటుంది అని చెప్పి మహేష్ బాబు పక్కన ఆయన మాటలకి, ఆయన ఉన్న ఐటీకి, పర్సనాలిటీకి ఇంకో హీరోయిన్ కూడా పెడితే మరదల్ క్యారెక్టర్ ఉంటే ఇంకా నాకు బాగుంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. కంపల్సరీ సినిమా రావాలి, జనాలకి హిట్ అవుతుంది. సాంగ్సే కానీ, మహేష్ బాబు యాక్టింగ్ కానీ. ఎందుకంటే అసలు మహేష్ బాబు థియేటర్ కి రావడమే ఇదిరా బాయ్. ఆయన ఏ సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఫ్యాన్స్ మరంగా ఆయన సినిమాల కోసం వెయిటింగ్ చేస్తూనే ఉంటారు. బాబులకే బాబు మహేష్ బాబు.